టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనం తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఆ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి నియమితులు కానున్నట్లు విశ్వసనీయ రాజకీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న కళా వెంకట్రావుకు 4 మాసాల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో అమాత్య హోదా దక్కింది. దీంతో అప్పటి నుంచి అటు సచివునిగా ఇటు పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాతో జోడు పదవుల్లో ఆయన కొనసాగుతున్నారు. అయితే పార్టీ పరంగా అసంతృప్తుల్ని బుజ్జగించే క్రమంలో ఆనంకు ఈ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ పార్టీ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైన తండ్రి తనయులు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంను నియమించడం లాంఛనప్రాయమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆనం సోదరులు 2015 నవంబర్లో తెలుగుదేశం పార్టీలోకి పునఃప్రవేశం చేశారు. ఆ సందర్భంలో పార్టీ అధినేత నుంచి ఓ ఎమ్మెల్సీ నజరానా హామీ లభించిందని ప్రచారం. అయితే ఈ ఏడాదిలో జరిగిన ద్వైవార్షిక ఎమ్మెల్సీ ఎన్నిక ఎంపికల్లో అవకాశం దక్కుతుందని ఆనం సోదరులు కొన్నంత ఆశలు పెట్టుకున్నారు. ఈ అవకాశం కూడా దారి తప్పడంతో షాక్ తిన్నారు. దీంతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవి ఆనంకు కట్టబెట్టడం ద్వారా సముచిత గౌరవం కల్పించినట్లవుతుందనే అంచనాకు వస్తున్నారు. ఇంతేకాకుండా తెలుగుదేశం అంటే కమ్మ సామాజిక వర్గ పార్టీగా రాజకీయ ముద్ర పడుతుండడం తెలిసిందే. అదే సందర్భంలో తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి కులానికి పట్టున్న పార్టీగా భావిస్తున్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనం రామనారాయణకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టడంతో ఆ కులం నుంచి కూడా కొంతమేర సానుకూలత పొందాలనే నిర్ణయంగా కూడా భావిస్తున్నారు. కొద్ది మాసాల క్రితం నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఆనం నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. శాసన మండలి సభ్యత్వం పొందని వైనంతో ఏకంగా రాష్ట్ర అధ్యక్షునిగానే అవకాశం కలుగుతుందనే విశ్లేషణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇంతేకాకుండా ఆనం రామనారాయణ రెడ్డికి రాజకీయంగా పరిచయాలు ఉండడం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. గత దాదాపుగా 8 సంవత్సరాల పాటు వివిధ శాఖలకు అమాత్య హోదాలో రాణించారు. ఇక అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ తుదినాళ్లలో అయితే సీఎం తరువాత అంతటి హోదాగా భావించే ఆర్థిక శాఖ సచివునిగా వ్యవహరించడంతో రాజకీయ వర్గాల్లో ప్రాముఖ్యత పొందారు. మొత్తం మీద రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఆనం అయితేనే సరితూగే నాయకుడనే భావనకు చంద్రబాబు నాయుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక నిర్వహించేలోగా ఈ ప్రకటన ఉంటుందా లేక ఆ తర్వాత వెల్లడిస్తారా అనేది వేచి చూడాలని టీడీపీ వర్గాలు అంటున్నాయి.